ఈ యొక్క విలువైన సమయాన్ని నువ్వు నేను దేవునికి సమర్పించుకుందాము. దయచేసి ప్రతి ఒక్కరు కూడా గట్టిగా కళ్ళు మూసుకొని దేవుణ్ణి క్షమించమని అడగండి. ప్రతి ఒక్క నోరు తెరిచి, నోరున్న ప్రతి ఒక్కరు కూడా 2 చేతులు పైకెత్తి క్షమించమని దేవుణ్ణి అడుగుదాము. యేసయ్యా, నన్ను క్షమించు ప్రభువా, తెలిసి తెలియక చేసిన తప్పులను క్షమించు ప్రభువా. అవును తండ్రి ప్రభా, నా హృదయము తండ్రి పాపముతో నిండి ఉంది ప్రభా. యేసయ్యా, ఒప్పుకుంటున్నాను తండ్రి, విడిచిపెట్టుకుంటున్నాను ప్రభా. నా నోరుతో చేసిన పాపాలు, ఇదిగో తండ్రి నా చూపులతో చేసిన పాపాలు, అవును ప్రభా, నా పనుల వల్ల చేసిన పాపాలు తండ్రి ఒప్పుకుంటున్నాను. క్షమించు ప్రభా. యేసయ్యా, నన్ను క్షమించు తండ్రి. యేసయ్యా, నన్ను క్షమించు ప్రభా. యేసయ్యా, నన్ను క్షమించు తండ్రి. ప్రతి ఒక్కరు కూడా నోరు తెరిచి దేవుణ్ణి అడుగుదాము. ఈరోజు నువ్వు క్షమించమని దేవుణ్ణి అడిగినగలిగితే దేవుడు నీకు విడుదల ఇవ్వబోతా ఉంటున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రతి ఒక్కరు కూడా మీరు ఏదైతే పాపాలు చేసి ఉంటున్నారో, ఇంతవరకు చేసిన పాపాలన్నిటిని బట్టి దేవుని దగ్గర క్షమాపణ అడగండి. దేవుడు నీ హృదయాన్ని శుద్ధి చేయబోతా ఉంటున్నాడు. ప్రతి ఒక్కరు హృదయపూర్వకంగా ఈ రోజు నుంచి తీర్మానం చేసుకుందాము. అవును ప్రభా, ఈ రోజు నుంచి నేను పాపాలు చేయను ప్రభా. యేసయ్యా, నీకు వందనాలు తండ్రి. ఇదిగోనైనా నీ బిడ్డగా జీవిస్తాను ప్రభా. ఈ రోజు నుంచి ప్రభా నీ సన్నిధిలో ప్రతిదినము ప్రభా ప్రార్థన చేస్తాను ప్రభా. బైబిల్ చదువుకుంటాను ప్రభా. కుటుంబంగా మందిరానికి వస్తాను ప్రభా. కుటుంబంగా ప్రతి కూడికలకు నేను వస్తాను ప్రభా. యేసయ్యా, నాకు సహాయము చేయవా. యేసయ్యా, నాకు సహాయము చేయవా. దయచేసి ప్రతి ఒక్కరు కూడా అడుగుదామా దేవుని. దేవుడు నీకు సహాయం చేయబోతా ఉంటున్నాడు. దేవుడు నీ పాపాలను క్షమించి ఉంటున్నాడు. హృదయపూర్వకంగా నువ్వు అడిగినట్టయితే దేవుడు నీకు విడుదల ఇవ్వబోతా ఉంటున్నాడు. ఇదిగో ఈరోజు మనము మన పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టుకొని దేవుణ్ణి మన హృదయముతో ఆరాధిద్దాము. ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధిద్దాము. ఆయన మన మధ్యలో సంచరిస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రతి ఒక్కరు నోరు తెరిచి మీరు ఏ విధంగా అయితే దేవుని ఆరాధించాలనుకుంటున్నారు, మనసు పూర్తిగా దేవుని ఆరాధించండి. ఎవరికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనం దేవుని సన్నిధిలో ఉంటున్నాము. రాజులకు రాజైన యేసయ్య సన్నిధిలో మనం ఉంటున్నాము. నా ప్రియ బిడ్డ, ప్రతి ఒక్కరు కూడా గడిచిన నెల, గడిచిన వారాలు దేవుడు మనల్ని కాచి కాపాడి ఉంటున్నాడు. అందుని బట్టి దేవునికి వందనాలు చెప్పండి. యేసయ్యానికి వందనాలు, మహోన్నతుడానికి వందనాలు, పరిశుద్ధుడానికి వందనాలు, రాజులకు రాజానికి వందనాలు, అత్యున్నత సింహాసనపై ఆసీనుడానికి వందనాలు, పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. యేసయ్యానికి వందనాలు, 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 యేసయ్యానికి వందనాలు. దయచేసి ఎవరు కూడా మౌనంగా ఉండడానికి వీల్లేదు. దేవుడు నిన్ను చూస్తూ ఉంటున్నాడు. ఎవరైతే మనసు పూర్తిగా దేవుణ్ణి ఆరాధించాలనుకుంటున్నారో దేవుడు ఈ దినాన్ని మిమ్మల్ని అభిషేకించబోతూ ఉంటున్నాడు. ఆయన వెలుగును, ఆయన మహిమను నీ పైన కుమ్మరించబోతూ ఉంటున్నాడు. నమ్మినట్టయితే గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని ఆరాధిస్తాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ హల్లెలూయా అంటూ దేవుని ఆరాధిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గంభీరంగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. శుద్ధ హృదయం కలుగా చేయుము. అందరం కలిసి పాట పాడుతూ దేవుడు నీ హృదయాన్ని శుద్ధి చేసి ఉంటున్నాడు. ప్రతి ఒక్క నోరు తెరిచి దేవుని ఆరాధిద్దాం.
తెలిసి చప్పట్లు కడుతూ గంభీరంగా ప్రతి ఒక్కరు కూడా చప్పట్లు కడుతున్నారు.
ఆశీర్వదించిన గాక, ఇంకా బలంగా ఆరాధనలో మిమ్మల్ని వాడుకొనును గాక. హల్లెలూయా. మరి సమయంలో 10:20 అవుతున్నది. వాక్యంలోకి వెళ్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఫిలిప్ వచ్చిండ్రా? రాలేదా? ఓకే. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15 నుంచి 21 వరకు చదువుకుందాం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె. వినాల నేను అడుగుతా, మళ్ళీ చదవమ్మా, మంచిగా వినండి. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువుని గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందరి భయముతో ఒకరినొకడు లోబడి ఉండుడి. హల్లెలూయా. ఎంతమంది విన్నారా? అందరు విన్నారా? ఓకే. మీకేం అర్థమైంది? ఒక మాట చెప్పండి. వైస్, జ్ఞానుల వలె నడుచుకోండి. ఓకే. ఇంకా నెక్స్ట్ అన్నీ నీవే చెప్పకూడదు అమ్మా. సమయం పోనీయక. ఇంకా ప్రభు చిత్తం ఏం తెలుసుకోవాలా? ఆత్మపూర్ణులై ఉండండి. వెరీ గుడ్. ఇంకా ఒకరికి ఎవరు లోపడండి అమ్మా. చెప్పిన వాళ్ళు చెప్పవాకండి. నెక్స్ట్, ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇంకా దినము చెడ్డ. వెరీ గుడ్. ఇంకా లోపడుడి. గుడ్. ఇంకా చెప్పని వాళ్ళు ఆత్మపూర్ణులైండుడి. ఓకే. హల్లెలూయా. మనం చదివిన వాక్యంలో ఇన్ని విషయాలు ఉన్నాయి, చాలా విషయాలు ఉన్నాయి కదా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుని గాక. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని, ప్రభువా, గ్రహించే హృదయం ప్రభువా అడుగుదాం. డిస్టర్బ్ కావాకండి, దయచేసి వాక్యం వినండి. ఆత్మదేవ, లీడర్స్, గైడర్స్, బీ విత్ us లార్డ్. నేను కాదు ప్రభా, మీరు మాట్లాడించండి. పరిశుద్ధ ఆత్మదేవుడా, మీరు మాట్లాడించండి. Thou art the good master, Thou art the mighty master. Lord, we need your teachings. Lord, we need your guidance. Lord, we need your presence. Move mightily, Master, move mightily. Yes, mighty God, move mightily. Shabalabalaba. Oh yes. ఆ వాక్యం ఆత్మలో పని చేయని ప్రభా, వాక్యం ఆత్మలో పని చేయి ప్రభా. వినగలిగే చెవు, గ్రహించే హృదయం దయచేయి. డిస్టర్బ్ చేస్తున్న ప్రతి పరిస్థితిని బంధిస్తున్నాం. ఓ వాక్యం మీద కాన్సన్ట్రేషన్ లేకుండా చేస్తున్న ప్రతి డిస్టర్బెన్స్ యేసు నామంలో లయమైపోనుగాక. ఎవరు బయటికి లోపలికి తిరగొద్దు ప్రభా. యేసు ఆ పిల్లలు శబ్దం చేయొద్దు ప్రభా. అందరూ నిదానంగా మౌనంగా నీ వాక్యాన్ని ఘనపరచాలి.
ఇవి దేవుని మాటలు ప్రభా, నీ మాటలు ప్రభా. యేషయా దైవ మాటలు అయా, నిన్ను గణపరచాలి, వాక్యాన్ని మైపరచాలి. యేషయా వినిపించు ప్రభా, మీరు మాట్లాడించండి. శత్రు బలమంతటిని బంధిస్తున్నాను. బంధించినందుకు వందనాలు, ప్రార్థన విన్నందుకు వందనాలు. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. అందరం చేతులెత్తి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. గంభీరంగా బాగా ఎనర్జీ రావాలి మీకు. హల్లెలూయా. మళ్ళీ ఒకసారి గట్టిగా. వెరీ గుడ్. దేవుడు మిమ్మల్ని బాగా దీవించును గాక. లేదు దేవుళ్ళారా, ఈరోజు మనం ధ్యానించే వాక్యము మాట ఏంటంటే సమయము సద్వినియోగపరుచుకుట. సమయాన్ని సద్వినియోగపరుచుకొనుట ఏంటి చెప్పండి, అందరు చెప్పండి. సమయమును సద్వినియోగపరుచుకొనుట అంటే ఏం తెలుసా? టైంను వేస్ట్ చేయకుండా చక్కగా వాడుకోవడం, మంచిగా వాడుకోవడం, వినియోగించుకోవడం, చక్కగా వినియోగించుకోవడం. రోజుకి ఎంత టైం ఉంటుంది మనకు? ఒక రోజులో ఎంత ఉంటుంది? 24 గంటలు ఉంటుంది. ఎన్ని గంటలు పండుకుంటాం? కొంతమంది 12 గంటలు, కొంతమంది ఇంకా నిద్రపోతూనే ఉండొచ్చు. హల్లెలూయా. కొంతమంది 8 అవర్స్, కొంతమంది 6 అవర్స్, 3-4 గంటలే పండుకుంటాడట. మన దేశ ప్రధానమంత్రి ఎన్ని గంటలు పండుకుంటాడు? 4 గంటలే రోజుకు. ఇందిరాగాంధీ 6 గంటలు పండుకునేదట. హల్లెలూయా. ఎందుకంటే బాధ్యతను బట్టి వాళ్ళు అన్ని గంటలు పనిచేస్తారు. 24 గంటల్లో 20 గంటలు మోడీ దేశం కొరకు ప్రయత్నిస్తుంటాడు, పనిచేస్తుంటాడు. మిగతా 4 గంటలు నిద్రపోతాడు. హల్లెలూయా. మనం ఎందుకు సమయాన్ని సద్వినియోగపరచుకోవాలంటే, ఎందుకంటే కారణం ఒకటి, డేస్ ఆర్ వెరీ ఈవిల్. దినాలు ఎట్లున్నవి? దినములు ఎట్లా ఉన్నాయి? చెడ్డవి. మీకేమన్నా మంచి కనబడుతుందా దినాలు? అమ్మా, మనోడు అవ్వని చంపేసిండు పేపర్లో, కొడుకులు తల్లిదండ్రులను రోడ్డు మీద వదిలేస్తారు, ఆస్తంతా రాసినాక అమ్మకు అన్నం పెడతలేరు, పేపర్లు వచ్చేది. హల్లెలూయా. పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయింది. 3 యాక్సిడెంట్ అయ్యి రక్తపు మడుగులో రోడంతా రక్తపు టేరుగా మారిపోయింది. పేపర్లు వచ్చాయి. హల్లెలూయా. ఏమన్నా మంచిగా ఉన్నాయా? ఏది చూసినా, పేపర్లో చూసినా, వార్తలు విన్నా, ఏది చూసినా సంతోషకరమైనది ఏముండదు. ధరలు పెరిగినాయి. హల్లెలూయా. దేవునికి మహిమ కలిగినగా. దినములు చెడ్డవి. దినాలు చెడ్డవంటే దినం కాదు చెడ్డది, మనుషులు. హల్లెలూయా. మనుషులు చెడ్డవాళ్ళు. మనం నివసిస్తున్న మనం ప్రజలు ఏ స్థలంలో మనం నివసిస్తున్నామో, ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నామో, ఎవరితో సహవాసం చేస్తున్నామో, ఎవరితో కలిసి ఉంటున్నామో, ఎవరితో మనము మాట్లాడుతున్నామో, ఎవరితో మనము జీవిస్తున్నామో, ఎవరితో మన జీవిత యాత్ర సాగిస్తున్నామో, ఆ భార్య కానీ, భర్త కానీ, కుమారులు కానీ, కోడళ్ళు కానీ, స్నేహితులు కానీ, బంధువులు కానీ, ఎవరైనా కానీ, దేవుళ్ళారా ఎలా ఉంటున్నారంటే ఈవిల్గా, చెడ్డగా ఉంటున్నారు. ఎప్పుడు మోసం చేస్తారో తెలియదు, ఎప్పుడు అన్యాయం చేస్తారో తెలియదు, ఎప్పుడు మంచిగా ఉంటారో తెలియదు, ఎప్పుడు ఎలా మారిపోతారో తెలియదు. అవునా? హల్లెలూయా. హల్లెలూయా. బాగా ఆలోచించుకోవాలి. అవునా కాదన్నది. దేవునికి మహిమ కలుగాక. దేవుని పిల్లారా, ఇవే కాదు, యుద్ధాలు. ఎక్కడ చూసినా ఇప్పుడు యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. భూకంపాలు వస్తున్నాయి, వరదలు వస్తున్నాయి. వాతావరణం బాగాలేదు, పరిస్థితులు ఏం బాగాలేవు.
దేవునికి మహిమ కలుగును గాక. కొట్లాటలు, ఇంకా ఏంది, కరువులు, ఇంకా కొట్లాటలు, గొడవలు, హల్లెలూయా, అణిచివేయడం, బాధలు, కొత్త కొత్త రకాల రోగాలు. దేవునికి మహిమ కలుగును గాక. కేసీఆర్ ఉన్నప్పుడు కరోనా వచ్చింది. సైంటిస్టులను అడిగిందంటే కేసీఆర్, ఈ కరోనా ఎందుకు వచ్చిందంటే, సార్ ఇటువంటి కరోనా లాంటి భయంకరమైన క్రిములు 1,00,000 ఉన్నాయంటే ఇంకా మనకు ఒకటే వచ్చింది కరోనా. మనిషి దాన్ని గెలుకుంటే అది వస్తుంది. మనిషి ఎట్లా గెలుకుంటాడు? చెడ్డవాడైతే. మంచితనం మనిషిలో పోతే దేవుడు కరోనాకి పంపిస్తాడు. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. ఎన్నున్నాయి, ఇంకా ఎన్నున్నాయి ఈ గాలిలో? అవి కనబడని శత్రువు వాడు. 5 కోట్ల మంది, ప్రపంచంలో దాదాపు 5 కోట్ల కంటే ఎక్కువ మందిని చంపేశాడు కరోనా. కరోనా ఒక చిన్న పురుగు ఎంతమందిని చంపింది? 5 కోట్ల మంది కంటే ఎక్కువ మంది. దినములు చెడ్డవి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఏం చేయాలంటాడు దేవుడు? సద్వినియోగము చేసుకోవాలి, మంచిగా చదువుకోవాలి. చదువుకునేటోళ్ళు ఏం చేయాలా? ఆ దినాలు ఏం చేయాలమ్మా? స్టూడెంట్స్ ఏం చేయాలా? చదువుకోవాలా. ఏం ఆశ ఉండాలా? ఆ సమయాన్ని ఏం చేసుకోవాలా? వినియోగించుకోవాలా, చదువుకోవాలా. మీ మనసు అంతా చదువుకునేటోళ్ళంతా చదువు మీదనే ఉండాలి ధ్యాస. స్నేహితుల మీద పెట్టకూడదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఉద్యోగం చేసుకునే వాళ్ళు ఉద్యోగంలో చక్కగా మీ మైండ్ ఉపయోగించుకోవాలా. మంచి పేరు తెచ్చుకోవడానికి ఇష్టపడాలా, సద్వినియోగం చేసుకోవాలా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. అర్థమైంది కదా. ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి? మన దినాలు ఎట్లా కాపాడుకోవాలా? మంచిగా వాడుకోవాలా. అంటే చెడు ఉన్నది, ఎందుకంటే చెడు ఉన్నది, మంచిగా వాడుకోవాలి. హల్లెలూయా. ఒకటే ఇంట్లో అమ్మ, ఒకటే డేక్షల అన్నం వండుకుంటాం, ఒకటే డేక్షల కూర వండుకుంటాం, ఒకరికొకరి పడదు. అనా కదా? కుటుంబం ఒకటే, వండుకున్నది ఒకటే డేక్ష, కూరది ఒకటే డేక్ష, కానీ హల్లెలూయా, ఇది కుటుంబాలు లేవు. అట్లా ఎంతమంది లేరు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే అట్లున్నాయి దినాలు, అట్లా కనపడుతున్నాయి, దినాలు అలా తయారవుతున్నాయి. అందుకే దేవుళ్ళ జాగ్రత్తగా ఉండాలి. చూడండి, ఎట్లా సద్వినియోగం చేసుకుంటాం. చదువుకుంటే వాళ్ళు చదువుకుంటారు, కానీ జాబ్ చేసేవాళ్ళు జాబ్, ప్రయత్నం చేసేవాళ్ళు ఏ ప్రయత్నం, దేంట్లో మనము మన జీవితాన్ని సాగిస్తున్నామో, దినాన్ని కొనసాగిస్తున్నామో, మన జీవితంలో మనకు కావాల్సింది ఎలా సద్వినియోగపరుచుకుంటాం, ఆ సమయాన్ని మనం ఎలా మంచిగా ఉపయోగించుకుంటాం అంటే వాక్యం ద్వారా కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. హల్లెలూయా. దేంట్లో నుంచి నేర్చుకుందాం మనం? వాక్యంలో. ఈ బైబిల్ ఏం చెప్తున్నది? పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తున్నది? ఈ బైబిల్ ఏంటంటే ఇవి దేవుని మాటలు. బైబిల్ ఏంది చెప్పండి? బైబిల్లో ఉన్న మాటలు. కొంచెం అడ్వాన్స్ ఉన్నారు మీరు. నేను ఒకటి చెప్తే మీరు ఫిల్అప్ చేసేసారు. లేదు, బైబిల్లో ఉన్న మాటలు. మళ్ళీ నేను చెప్పినట్టు చెప్పండి. బైబిల్లో ఉన్న మాటలు దేవుని మాటలు. బైబిల్లో ఉన్న మాటలు దేవుని మాటలు. కాదనేటోళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి ఇక్కడ. ఇవి కాదు, దేవుని మాటలు కాదనేటోళ్ళు అంటే అందరూ ఒప్పుకున్నారు కదా. దేవుని మాటలని అందరూ ఒప్పుకున్నారు. వెరీ గుడ్. దేవుడు మిమ్మల్ని బాగా దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా. హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం చదవం. హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. నీతి ఫలించునట్లు మీరు విత్తనము వేయుడి, ప్రేమ అను కోతను కోయుడి.
చాలా. యెహోవాను వెతుకుటకు ఇదే సమయం. దేనికి సద్వినియోగపరచుకోవాలా? సమయం దేనికి సద్వినియోగపరచుకోవాలా? యెహోవాను వెతుకుటకు. హల్లెలూయా. చప్పట్లు కూడా దేనిపరచండి. దేనికి మనం సమయం ఇవ్వాలా? ఏం అర్థమవుతుందా? హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం దేవుని మాటలు ఏం చెప్తా ఉన్నాయి? యెహోవాను వెతుకుటకు సమయము. ఇట్ ఈస్ టైమ్ టు సీక్ ద లార్డ్. ఇదే సమయం యెహోవాను వెతకడానికి. హల్లెలూయా. ఎలా వెతకాలి పాస్టర్ గారు అని మీరు నన్ను ప్రశ్న వేస్తే, బైబిల్ ఏం చెప్తున్నది చెప్పమ్మా, చదవమ్మా. బైబిల్ ఏముంది? ఎలా వెతకాలి? ఎంతమందికి తెలుసుకోవాలండి యెహోవాను ఎలా వెతకాలా? వెతకండి, వినండి, ఇక్కడ బాగా వినండి. 1 2 3 4 స్టార్ట్. చదవమ్మా. నీతి ఫలించునట్లు యెహోవాను వెతకడం అంటే ఏంది? మనలో ఉన్న నీతిని ఫలింపజేయాలి, ఎక్కువ చేయాలి. హల్లెలూయా. మంచితనాన్ని, ప్రేమను, త్యాగాన్ని, ఇవన్నీ మన లోపల ఏం కావాలంట? ఎక్కువ కావాలి, ఫలించాలి. ఎండిపోవద్దు, వాడిపోవద్దు, నాశనం అయిపోవద్దు. ఆ నీతి అనేది మన లోపల ఎక్కువ కావాలి, ఎక్కువ కావాలి. చదవమ్మా ఇంకా. నీతి ఫలించునట్లు మీరు విత్తనము వేయుడి, ప్రేమను కోత మీరు కోయుడి. హల్లెలూయా. బాగా వినండి అమ్మా. జొన్నలు వేస్తే జొన్నలు కోస్తాం, గోధుమలు వేస్తే గోధుమలు వస్తాయి. కానీ ఇక్కడ నీతిని విత్తితే ఏమొస్తుందంట? నీతి కలిగిన వారిలో ఏమొస్తుందంట? ప్రేమ అనే పంట వస్తుంది. చప్పట్లు కొట్టి పంచండి. హల్లెలూయా. యెహోవాను వెతకడం అంటే నీతిని అందరికి ఇచ్చి, మంచితనాన్ని, ప్రేమను అందరితో పంచుకొని, ఆ పంచుకుంటే ఏమవుతుందంటే అక్కడ ప్రేమ సమృద్ధిగా నిండి పొర్లి పారుతుంది. హల్లెలూయా. అర్థమైన వాళ్ళు చప్పట్లు కూడా చెప్పచ్చండి. హల్లెలూయా. ఇది యెహోవాను వెతకడం, ఇదే దేవుని వెతకడం. అవునా కాదా? ఎంతమందికి అర్థమైంది? అవునా కదా? హల్లెలూయా. ఇంకా చదవమ్మా. ఆ ప్రేమ ఏం చేస్తుంది? యెహోవాను వెతుకుటకు ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము, ఆయన మీ మీద నీతి వర్షము కురిపించును. ఇది వరకు ఎన్నడూ దున్నని బీడు భూమి దున్నుడి. హల్లెలూయా. ఇది వరకు ఎన్నడూ దున్నని బీడు భూమిని దున్నుడి. బీడు భూములు ఉంటాయి. ఎంతమంది తెలుసు? బీడు భూములు ఉంటాయి తెలుసా? హల్లెలూయా. అవి ఏం చేస్తారంటే బీడు పడిపోయినాయని దాన్ని వదిలేస్తారు. అడవికో, రాళ్ళకో, గడ్డికో, దేనికో వదిలేస్తారు. అది బీడు భూములు అంటారు. ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. బీడుపడ్డ ఆత్మలు ఉన్నాయమ్మా, పాడైనటువంటి మనుషులు ఉన్నారు. ఇక్కడ భూమి ఏంటంటే, బీడుపడ్డ భూమి ఏంటంటే నిత్య నాశనానికి, నరకానికి వెళ్తున్నటువంటి ప్రజలు ఉన్నారు. మతమని, త్రాగుడని, ఆచారాలని, కట్టడాలని, కోపమని, ఆవేశమని, రకరకాల ఆలోచనలతో ప్రజలు మన చుట్టూ నిండి ఉన్నారు. వాళ్ళకు ప్రేమ తెలియదు, త్యాగం తెలియదు, మంచితనం తెలియదు వాళ్ళకు. అదొక బీడు పడిపోయిన భూమి, పాడైనటువంటి ప్రజలు, పనికి రానటువంటి ప్రజలు. హల్లెలూయా. యేసుప్రభు ఎవరిని ప్రేమించాడు? రోగులను ప్రేమించాడు. యేసుప్రభు ఎవరిని ప్రేమించాడు? బీదలను ప్రేమించాడు. యేసుప్రభు ఎవరిని ప్రేమించాడు? అనాథలను ప్రేమించాడు. యేసుప్రభు ఎవరిని ప్రేమించాడు? విధవరాలను ప్రేమించాడు. యేసుప్రభు ఎవరిని ప్రేమించాడు? యేసుప్రభు ఎవరిని ప్రేమించాడు? పిల్లలు లేని వాళ్ళని ప్రేమించాడు. లోకం ఎవరిని ప్రేమిస్తుంది? లోకం ఎవరిని దేవిస్తుంది? ఎవరిని ద్వేషిస్తుంది? అమ్మ, నీకు పిల్లలు లేవు, ఎందుకు వచ్చావు? నీవు రావద్దు, నీ విధవరాలు రావద్దు అంటుంది లోకం. హల్లెలూయా. లోకం దేవుళ్ళరా నిస్సయంగా, నీచంగా ఉన్న వాళ్ళను లోకం ద్వేషిస్తుంది. లోకం ద్వేషించిన వారిని యేసయ్య ప్రేమిస్తున్నాడు. చప్పట్లు కొట్టి పచ్చండి. హల్లెలూయా. ఆ ప్రేమ మనం చూపించాలి.
అదే ప్రేమ మనం ఫలింపజేయాలి, అదే ప్రేమ మనం పుట్టించాలి, లోకంలో పంచిపెట్టాలి. దేవునికి మహిమ కలుగును గాక. అవునా కాదమ్మా? ఎంత బతికర్థమైంది, ఎంత బతికర్థమైంది. హల్లెలూయా, హల్లెలూయా. లోకం అన్నట్లు లోకం ఎప్పుడు మనుషులను ప్రేమించదు. లోకం రకరకాల ఆచారాలు పద్ధతులతో. మనం ఒక సమాజ్ చేశాం. పౌల్ తెలుసు కదా, సుజాత భర్త పౌల్ అంటే ఆయన చనిపోయాడు. శుక్రవారం 11-12 గంటల వరకు వాళ్ళకి ఎవరు పట్టించుకుంటాం లేదు. తర్వాత రవి పోయి గ్రేవ్ యార్డ్ స్థలాన్ని సిద్ధపరిచారు. తర్వాత 2 గంటలకు 3 గంటలకు పోయి వాక్యం చెప్పి సమాజ్ చేసి వచ్చాం. హల్లెలూయా. దేవులారా, ఎవరు పట్టించుకోవట్లేదు, ఎవరు పట్టించు. సంఘం ముందుకు వచ్చారు. సంఘం వచ్చి ప్రేమ చూపించాం, అక్కడ దేవుని ప్రేమ చూపించాం. హల్లెలూయా. వాక్యం చెప్పాం, అక్కడ వాక్యం సువార్త చెప్తే వాళ్ళు అన్నారు, మేము ఎప్పుడూ ఈ సువార్త వినలేదు, నిజంగా రక్షణ పొందుకోవాల్సిన అవసరం ఉంది అని తిమోతి ఫోన్ చేసి అంకుల్ ఇట్లా చెప్పారంటే, ప్రభా ఈ మంచిత ఈ గొప్ప ఈ పేరు నాకొద్దు ప్రభా, వాళ్ళకి రక్షణ ఈ ప్రభా అని ప్రార్థన చేశాను. హల్లెలూయా. ఎవరైతే చెప్పారో వాళ్ళకు రక్షణ ఈ ప్రభా. హల్లెలూయా. మన పేరు మన గొప్పతనానికి కాదు దేవుని పిల్లరా. ప్రేమ అనేది ప్రపంచానికి అవసరం. ద్వేషింపబడిన వారు, వెలివేయబడిన వారు, అసహించుకుంటున్నటువంటి వాళ్ళకి ప్రేమ అవసరం. హల్లెలూయా. ఆ సమాధుల దగ్గర ఆయన ఉంటాడు, రిజిస్టర్ రాసిన ఆయన అంటాడు, మా బ్రతుకు ఇది బొందలగడ్డ అన్నాడు. ఆయన ఏమన్నాడు, మా బ్రతుకు ఇది బొందలగడ్డ. నేనన్నా అది దీవెన గడ్డ సార్ మీకన్నా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. ఎందుకంటే ఎంతోమంది అనాథలు మంచి వాళ్ళందరికీ మీరు సమాధికి స్థలం ఇస్తున్నారు, ఇక్కడ పాతి పెట్టబడుతున్నారు. అందుకే ఆయన వాళ్ళంతా 97 సంవత్సరాలంట ఆమె పని ఆమెనే చేసుకుంటుంది. ఆమె బట్టలు ఆమెనే ఉతుకుంటుందంట, ఆమె స్నానం ఆమెనే చేసుకుంటుంది, అన్ని ఆమె పనులు ఆమెనే చేసుకుంటుంది. ఆమెకి ఎన్నేళ్ళు? 97 సంవత్సరాలు. ఎందుకంటే మీరు ఇక్కడ మీరు చేస్తున్న సేవ ప్రజలు అనుకుంటున్నారు మీరు బొందలగడ్డ కానీ ఇది ఒక మీకు దీవెన గడ్డ. దేవుళ్ళరా, ఏదైతే అసహ్యం అనుకుంటుందో లోకము, ఏదైతే ద్వేషింపబడుతుందో అక్కడ ఏం కావాలా? ఈ మాట చెప్పినప్పుడు చాలా సంతోషపడ్డాడు. దేవుళ్ళరా, ఈ మాట ఎందుకు చెప్పామంటే కేవలము దేవుని ప్రేమను బట్టి చెప్పాము. హల్లెలూయా. అవునా కాదన్నా? ఎంతోమంది నిరాశలో, ఎంతోమంది దుఃఖంలో, ఎంతోమందికి ఆధారం లేక, ఎంతోమంది దేవుళ్ళరా ఏదో భయంకరమైన వేదనలో నిరాశలో ఉంటున్నారు. దేవుళ్ళరా, నీతి అనే పంట అక్కడ పండించాలి. దేవుని వెతకడం అంటే నీతి అనే పంట పండించి ప్రేమ అనే విత్తనం కోయాలా. ఆ నీతితోన ప్రేమతోన సమాజాన్ని నింపాలా. అదే దేవుని వెతకడము. చప్పట్లు కొట్టి దేవుని పచ్చడి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. 2వ దినవృత్తాంతములు 15వ అధ్యాయం 15వ వచనం. ఏమవుతుంది అప్పుడు? ఏమవుతుంది? దేవుని వెతికితే, ఈ నీతి అనే పంట పండిస్తే, ఈ ప్రేమ అన్న కోత కోస్తుంటే ఏం జరుగుతుంది? మనకేం లాభం కదా? ఎవరైనా కానీ ఏమంటారు? నాకేం లాభం అంటారు కదా. ఏమ్మా నాకేం లాభం కదా? నీకేం లాభమో ఇప్పుడు బైబిల్ ఏం చెప్తుంది వినండి. నీకు వచ్చే లాభం. వారు పూర్ణ హృదయముతో దేవుని వెతికి ఉండిరి కనుక. ఎలా వెతికారంటమ్మా? పూర్ణ హృదయంతోనా? అంటే మనసంతా దేవుడే, మనసంతా, హృదయమంతా, ఆలోచనలంతా దేవునినే వెతికారు వాళ్ళు. హల్లెలూయా. ఏం జరిగింది? జరిగిన మేలేంది? దేవుడు వాళ్ళకి ప్రత్యక్షమై చుట్టూ ఉన్న దేశాస్తులతో యుద్ధములు లేకుండా
వారికి నెమ్మది కలుగజేసెను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. చుట్టూ నెమ్మది రావాలంటే అమ్మ, ఈ చెడ్డ దినాల్లో, మన చుట్టూన్న చెడ్డ దినాల్లో, చెడ్డ మనుషుల మధ్య యుద్ధములు లేకుండా నెమ్మదిగా ఉండాలంటే పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో దేవుణ్ణి వెదకాలి. హల్లెలూయా. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? నేను వెతకను సార్ అంటే, నేను వెతకను పాస్టర్ గారు అంటే, నేనేం చేయలేను. నేనేం చేస్తామ్మా? వెతుకుతే నీ ఇష్టం. నీకు నెమ్మది కలగాలి, నీ చుట్టూ నెమ్మది కలగాలి, నీకు మంచి నెమ్మది రావాలంటే దేవుని ఏం చేయాలి? పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో వెదకాలి. హల్లెలూయా. దేవుడు సహాయం చేయదు గాక. మొదటి సమయాన్ని ఎట్లా సద్వినియోగం చేసుకోవాలా? సమయం ఎట్లా మంచిగా ఉపయోగించుకోవాలా అమ్మా? లేదు, చప్పట్లు కొట్టండి, బన్నీకి చప్పట్లు కొట్టాము. అసలు ఎలా 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 ఉపయోగించుకోవాలా? దేవుని యెహోవాను సృష్టికర్తను వెదకాల. మన సమయం దేనికి ఇవ్వాలా? దేవుని వెదకాల. హల్లెలూయా. దేవుళ్ళరా, హిజ్కియా రాజు ఉంటాడు. హిజ్కియా రాజు దగ్గరికి యుద్ధం వస్తుంది. హిజ్కియా రాజు మీద యుద్ధానికి వస్తారు. యుద్ధానికి పోతే హిజ్కియా ఏం చేస్తాడంటే దేవుని మందిరానికి పోయి ఉత్తరం లెటర్ ఇప్పి దేవా సహాయం చేయని ప్లాన్ చేస్తాడు. యుద్ధంలో గెలవడానికి హిజ్కియా ఏం చేస్తాడు? దేవుని మందిరానికి వస్తాడు. మందిరానికి వచ్చి అక్కడ ఆయన చుట్టూ శత్రువులు ముట్టడి వేసిండ్రు, తినడానికి తిండి లేదు, సమస్య చుట్టూ నిండుకొని ఉన్నది. అప్పుడు రాజు ఏం చేస్తాడంటే మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తాడు, ప్రభువా సహాయం చేయి. ఒక దూతను పంపించి దేవుడు 1,85,000 మందిని ఒక్క రాత్రిలో ఖతం చేస్తాడు. హల్లెలూయా. చెప్పలు కూడా చెప్పచ్చు. హల్లెలూయా. హన్నా మందిరానికి వచ్చి, దేవుని మందిరానికి వచ్చి, దేవా నాకు ఒక కుమారునియు, నేను నీకు ఇస్తా. సంవత్సరం లోపల దేవుడు కుమారుని ఇచ్చాడు. ఎక్కడ పొందుకుంది ఆమె? ఎక్కడ పొందుకుంది? పూర్ణ హృదయంతో దేవుని మందిరానికి వచ్చింది. హల్లెలూయా. పూర్ణ మనసుతో దేవుని సన్నిధికి వచ్చి షీ ప్రేయడ్. ఆమె ప్రార్థన చేసింది. ఏమని ప్రార్థన చేసింది? ప్రభువా నా కుమారుని నీకు ఇస్తా. మొక్కుకున్నది. ఎన్నో ఉన్నాయి దేవుని వాక్యంలో, ఎన్నో ఉన్నాయి. నువ్వు దేవునికి చేయాలనుకుంటే దేవుడు నీకు ఎన్నైనా ఇస్తాడు, ఎన్నైనా చేయగలడు దేవుడు. హల్లెలూయా. ఎవడు ఎన్నని దున్నని భూమిని దున్నుడి అంటాడు కదా. మన దగ్గర కృష్ణ అని ఒక ఫ్యామిలీ వస్తారు. కృష్ణ రెండు బొట్లు, మూడు బొట్లు పెట్టుకొని వస్తారు. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ప్రతి క్రిస్మస్కు శంషాబాద్లో ఒక ఆర్ఫన్, తల్లిదండ్రులు లేని పిల్లలు ఉంటారు. వాళ్ళకి ఏం చేస్తారంటే వాళ్ళ ఇంటికి పిలిపించుకుంటారు. ఆ పిల్లలను పిలిపించుకొని వాళ్ళకు వాక్యం చెప్పించి, వాళ్ళ ఇంట్లో పాటలు, హిందూస్ వాళ్ళు, దేవుని పిల్లలు కాదు, వాళ్ళ ఇంట్లో వాక్యం చెప్పించి వాళ్ళ ఇంట్లో పాటలు పాడి వాళ్ళందరికీ ఏం చేస్తారు? భోజనం పెడతాడు ఆయన. మంచిగా చికెన్, మటన్ మంచిగా వండి వాళ్ళు సర్వ్ చేస్తారు. ఎందుకు తెలుసా? వాళ్ళకి ఉద్దేశం ఏంటంటే పుణ్యం వస్తుందని వాళ్ళు చేస్తారు. నిజంగానే దేవుడు వాళ్ళని బాగా ఆశీర్వదించారు. గాంధీ హాస్పిటల్లో వాళ్ళ తల్లి ఆయా, వాళ్ళేం పెద్ద ధనవంతులు ఏం కాదు, కృష్ణ వాళ్ళు మన దగ్గరకు వచ్చుతారు. ఒక పిల్లలు వాళ్ళు. ఈరోజు వాళ్ళు ఎంతగా దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడంటే కారణం ఏమిటంటే వాళ్ళు యేసు ప్రభు పేరట, యేసు నామంలో ఆ నాదలకు, విధవరాన్లకు, అదే దిక్కులేని పిల్లలు, ఆశలు ఉన్న వాళ్ళకు ఒక చక్కని భోజనం పెడతాడు. ఒట్టిగా పెట్టాడు ఆయన. దేవుని వాక్యం వినిపించి పెడతాడు. ఒకసారి మన సంఘస్థలం కూడా పోయి ఒక క్రిస్మస్కు ముందు అక్కడ మనం వాక్యం చెప్పాము, అక్కడ భోజనం చేసి వచ్చాము. చప్పట్లు కొట్టి నింపచ్చాడు. హల్లెలూయా. ఎప్పుడైతే మనం ప్రేమిస్తామో, ప్రేమ అనేది మన లోపల వస్తుందో దేవుడు మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తాడు. దేవుళ్ళరా, ప్రేమ చూపించాలి, ప్రేమ పంచిపెట్టాలి, ప్రేమ ఫలింపజేయాలి. దేవుడు సహాయం చేయను గాక. ఎలా వెతకాలి? దేవుని ఎలా వెతకాలమ్మా? పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో వెతకాలా. ఎందుకు వెతకాలా? మన చుట్టూ నెమ్మది కలగడానికి. ఏం కావాలి మనకు? నెమ్మది రావడానికి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రెండవది దేవుళ్ళారా,
రోమపత్రిక 13:11 వచ్చిన. రోమపత్రిక 13వ అధ్యాయం 11 వచ్చిన. మరియు మీరు కాలము నెరిగి ఏం ఎరగాలంట? కాలం అంటే టైం. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొను వేళ హల్లెలూయా. ఏం చేయాలంటమ్మా? కాలాన్ని ఎరిగిన వాళ్ళు ఏం చేయాలా? నిద్ర మేలుకోవాలా. తెల్లవారింది, ఇంకా రాత్రిగా లేదు. రాత్రి మనం పండుకున్నాం, రాత్రి అయిపోయింది, తెల్లవారింది, మేలుకో. చదవమ్మా. నిద్ర మేలుకొను వేళ ఏదైనది తెలుసుకొని అలాగ చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మరీ సమీపముగా ఉన్నది. రాత్రి చాలా గడిచిపోయింది, పగలు సమీపంగా ఉన్నది. గనుక అంధకార క్రియలను విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణములను చాలు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ నిద్ర మేలుకోవాలి. చెప్పండి ఏంది? రెండవది ఏంది? మీరు పండుకున్నారా? ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంత పండుకున్నారా? నిద్రపోతుండ్రా? లేచిండ్రా? ఏం రాకేష్, పండుకున్నారా లేచిండ్రా అందరు? హల్లెలూయా. మేల్కొని ఉండరా? మేల్కున్నారా లేకుంటే నిద్రపోతుండ్రా? ఇప్పుడు బైబిల్ చెప్తుంది మనకి. అమ్మా హల్లెలూయా. మేల్కున్నామా నిద్రపోతున్నామా? ఇప్పుడు బైబిల్లో మనకు అర్థమవుతుందా లేదా? హల్లెలూయా. రెండు కళ్ళు తెరిచినాం, చెవులతో వింటున్నాం, కూర్చున్నాం, కానీ నిద్రపోతున్నామా మేల్కున్నామా? హల్లెలూయా. విశ్వాసులమైన మనం కదా, రక్షణ సమీపంగా ఉన్నది కనుక దేవుడు సహాయం చేయను గాక. మొదటిది చూడండి, నిద్ర మేల్కోవడం. యోనా గ్రంథం 1వ అధ్యాయం. కొంచెం ముందు జరగండి బాబు, మీరు చాలా మంచివాళ్ళు. హైదరాబాద్లో మీ అంత మంచివాళ్ళు ఎవరు లేరు. హల్లెలూయా. మీరే చాలా మంచివాళ్ళు, ఏసే ద్వారం సంఘస్థులే. కొంచెం ముందు జరగండి. మీ మంచితనం బాగా జాగ్రత్తగా వినమ్మా. ఇప్పుడండి చాలా జాగ్రత్తగా వినాలి మనం కదా. రక్షణ సమీపంగా ఉంది. విశ్వాసులైనటువంటి మనకు రక్షణ చాలా సమీపంగా ఉన్నది. దేవుడు సహాయం చేయను గాక. హల్లెలూయా. యోనా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. వినండి. ఓడ దిగువ భాగానికి పోయి పండుకొని గాఢ నిద్రపోయేను. ఎవరమ్మా నిద్రపోయింది? గాఢ నిద్ర, గురకలు కొడుతూ ఉంటారు. అలే మా చిట్టి రాత్రిలో కొడుతుంది. హల్లెలూయా. మా ఈ రూమ్లో నేను, ఆ రూమ్లో ఆంటీకి నిద్ర లేకుండా. హల్లెలూయా. ఒకరోజు దేవుడు యోనా కథలాగా చెప్తాను. యోనా దగ్గరికి వచ్చాడు. యోనా అని పిలిచాడు. ఏం దేవా అని అన్నాడు. ఏం లేదు యోనా, నీ ద్వారా ఒక చిన్న పని పడ్డది అన్నాడు. చెప్పు దేవా అన్నాడు. చెప్పమంటావా యోనా అంటే చెప్పు దేవా అన్నాడు. దేవుడు కొంచెం ఆలస్యం చేశాడు. యోనా నువ్వు చేయాలా ఈ పని, చెప్పమంటావా అంటే చెప్పు దేవా అన్నాడు. నువ్వు చేస్తావా యోనా? నువ్వు చేయాలి యోనా. దేవా నువ్వు చెప్తే చేయాలా? నేను చేస్తావా? చేస్తా దేవా. నువ్వు చెప్పు, నేనేం చేయాలి? నువ్వు చెప్తే కదా నేను ప్రవక్త, నువ్వు చెప్తేంది కదా నేను చేసేది అంటే, ఏం లేదు యోనా, ఒక చిన్న పని యోనా. చెప్పు దేవా, ఎందుకు సస్పెండ్ పెడుతున్నావు అంటే, ఏం లేదు యోనా, నినివేకు పోయే దుర్గతి పడుతుంది, నినివేకు దుర్గతి పడుతుంది, నువ్వు పోయి చెప్పు అన్నాడు. పోయిండా? మూతి ముడుచుకున్నాడు. మెల్లగా
ఇదేం పని చెప్తే దేవా, సన్న బియ్యం ఇస్తుండ్రు, రైతు బంధు ఇస్తుండ్రు అని చెప్పమంటే చెప్తుంటే, హల్లెలూయా. ఇంకేంది, రుణమాఫీ చెప్పమంటే చెప్తుంటే, బతుకమ్మ బట్టలు ఇస్తుండ్రు అని చెప్పమంటే చెప్తుంటే, కానీ ఇదేందో దుర్గతి చెప్పమంటావా? అది కూడా పోయి వాడేవాడు నాకు శత్రువు, వాడు మన దేశానికి నినివే అంటే ఏంది, మనమంటే వానికి పడనే పడదు, వానికి మనకి ఎప్పుడు యుద్ధాలు, వాని దగ్గరికి పోయి చెప్పమంటావా అని మెల్లగా ఏం చేశాడంటే రేవుకు పోయాడు, ఓడదారి పోయాడు, తార్షీష్ పోయాడు. ఎక్కడ పోయాడమ్మా? పోయాడు. పోతా ఉన్నాడు పోతున్నాడు, నిద్రపోతుంది. ఓడబోతుంది, నిద్రపోతున్నాడు. గాఢ నిద్ర. ఓడబోతుంది సముద్రంలో, చల్ల గాలి వస్తుంది, హాయిగా నిద్రపోతుంది. కింద పోయి పండుకున్నాడు. హల్లెలూయా. పైన ఓడ ఎక్కడ పండిండు అమ్మ? యోనా కింద పండిండు. దేవుడు చూస్తలేడు అనుకున్నాడు, ఎవరు చూస్తలేడు అనుకున్నాడు, ఎవరు డిస్టర్బ్ చేస్తలేరు, హాయిగా నిద్రపోతున్నాడు. మంచి చల్ల గాలి వస్తుంది సముద్రం మీద. కొద్దిసేపు అయినాక గాలి కొంచెం ఎక్కువైంది. కొద్దిసేపు అయినాక చిన్న వర్షం స్టార్ట్ అయింది. అబ్బా ఎంత బాగుంది అనుకుంటుండే అన్న. హల్లెలూయా. పాపం ఎప్పుడు ఫస్ట్ హాయిగా అనిపిస్తుంది. పాపం ఎప్పుడు ఎట్లుంటుందంటే మంచిగా హాయిగా ఉంటుంది. హల్లెలూయా. ఆ తర్వాత పోతా ఉన్నాడు. తర్వాత సముద్రం కదులుతూ ఉంది. అబ్బా ఉయ్యాల ఊగినట్టుంది అనుకుంటున్నా. హల్లెలూయా. అలలకు సముద్రం కదులుతూ ఉంటే, ఓడ కదులుతూ ఉంటే యోనా ఏమనుకుంటున్నాడు? ఉయ్యాల ఊపినట్టుంది. అబ్బా ఎంత బాగుందని ఇంకా బాగా నిద్రపోతున్నాడు. అలలు ఎక్కువైపోయాయి, వర్షం ఎక్కువైపోయింది, ఓడ మునిగిపోతుంది. అప్పుడు వచ్చాడు. ఎవరు వచ్చారు? అన్యులు వచ్చారు. ఓయి నిద్రపోతా, చదవమ్మా. అప్పుడు చదువు, ఏమవుతుంది చదువు? ఓయి నిద్రపోతా, నీకేమి వచ్చినది? లేచి నీ దేవునికి ప్రార్థించమనగా, లేచి దేవునికి ప్రార్థించు, మనము చావకుండానట్లు. హల్లెలూయా. ఈ యోనా ఎవరంటే దేవుని బాగా గమనించండి. ఆకాశానికి సముద్రానికి సృష్టికర్త అయిన దేవుని ప్రవక్త. ఈ యోనా ఎవరంటే, ఈయన ప్రార్థన చేస్తే మనము చచ్చిపోకుండా మనము బ్రతికించడానికి నీ దేవుడు సమర్థుడైన దేవుడు, నీ దేవుడు శక్తి గల దేవుడు. ఓ నిద్రపోతైన యోనా, నువ్వు లేచి ప్రార్థన చేస్తే మనం బ్రతుకుతాం కదా, నువ్వు నిద్రపోతున్నావేంది? దేవుని ద్వారా బాగా గమనించండి. ఇంత గొప్ప ప్రవక్త, ఇంత గొప్ప దేవుని కలిగిన ప్రవక్త, ఓ దేవుని ద్వారా ఆయన ఏం చేశాడంటే నిద్రపోతా ఉన్నాడు. ఈ దినం దేవునులారా, సేవకులమైన విశ్వాసులమైన మనము, దేవునులమైన మనము ఎంతమంది నశించిపోతున్నారు, ఎంతమంది కొట్టకపోతున్నారు, ఎంతమంది భయంకరమైన పరిస్థితుల్లో ఉంటున్నారు. వాళ్ళ విషయము నిద్రపోతా ఉంటే అన్యులు మనకు తెలియకుండా మనతో మాట్లాడుతున్నారు, మీ దేవుని మా కొరకు ప్రార్థించండి అని. హల్లెలూయా. వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు, మీరు మన కొరకు ప్రార్థన చేయాలని. ఇప్పుడు మేల్కున్నారా, నిద్రపోతున్నారా? ఎవరు చెప్పాలా వాళ్ళకి? మునిగిపోతున్నటువంటి పరిస్థితిలో, నాశనమైపోతున్నటువంటి పరిస్థితిలో. హల్లెలూయా. వెళ్ళాడు. ఎక్కడ వెళ్ళాడు? తుఫాన్లోకి వెళ్ళాడు, అలల మధ్యకి వెళ్ళాడు, ఒప్పుకున్నాడు, నన్ను బట్టే ఇది వచ్చిందని. సముద్రంలో పేయమన్నాడు. భయపడ్డారు వాళ్ళు, అయినా భయపడుకుంటే వేశారు. ఒక పెద్ద చాప వచ్చి మింగేసింది, ఒక ఫిష్ వచ్చి యోనని మింగేసింది. అక్కడ ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నీ దేవాలయం తట్టు నేను చూడాలనుకున్నా, నీ మందిరంలో నేను ఆరాధించాలనుకుంటున్నా, నన్ను క్షమించు ప్రభువా అంటే దేవుడు ఏం చేశాడంటే చాపకు ఆజ్ఞాయించాడు, కక్కివేయమన్నాడు. కక్కివేశాడు. వెళ్ళి ఒక్క దినం సువార్త ప్రకటించాడు. ఒకటే రోజు సువార్త ప్రకటించాడు. రాజు మొదలుకొని చిన్న వాళ్ళ వరకు గొన్నబట్ట కట్టుకొని, బూడిద వేసుకొని పశ్చాత్తాపంతో ఏడ్చారు. ప్రభువా మమ్మల్ని క్షమించు, ప్రభువా మమ్మల్ని నాశనం చేయవాకు, ప్రభువా సృష్టికర్త మమ్మల్ని బ్రతికించు, మా దేశాన్ని పాడు చేయవాకు, మా దేశానికి రక్షణ అని రాజు మొదలుకొని చిన్న బిడ్డల వరకు, ఆఖరికి పశువులకు కూడా అన్నం పెట్టకుండా, తిండి పెట్టకుండా, నీళ్లు పోయకుండా వాళ్ళు ప్రార్థన చేశారు. హల్లెలూయా. దేవుడు దేశాన్ని రక్షించాడు. ఒక ఆమె అన్నది, చర్చికి రా అంటే, అంకుల్ చర్చికి వచ్చినాక ఆమె భర్తకు అన్నం వేస్తే తినడంట. నీ చర్చికి ఎందుకు పోయినావు? హల్లెలూయా. అన్నం వేస్తే నువ్వు చర్చికి ఎందుకు పోయినావు?
చర్చికి పోయినందుకు అంత ఆమెకు రోషం ఉంటే, నువ్వు చర్చికి రావట్లేదు, నేను తినను అని అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు విశ్వాసులు? అమ్మ నువ్వు చర్చికి రావట్లా, నా భర్త, నా కుమారుడు నువ్వు చర్చికి రావట్లా, నేను తినను అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? హల్లెలూయా. నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తి పరచబడుదురు. హల్లెలూయా. చప్పట్లు కొడితే పరచండి. హల్లెలూయా. యోనా జీవితంలో ఇంకొకటి ఉన్నది. దేవుడు ఆ పట్టణాన్ని కాపాడినప్పుడు యోనా ఒక గొప్ప ప్రవక్త అలిగిండు. ఆయన 4వ అధ్యాయంలో ఉంటుంది. ఒక దినం సువార్త ప్రకటించి ఏం చేశాడు? 4వ అధ్యాయానికి వచ్చేటానికే ముఖం ముడిచాడు. ఏమ్మా నిద్రపోతున్నాం, అలగడం, సంఘంలో అలగడం, గులగడం, ఇది నిద్రపోవడము. హల్లెలూయా. ప్రశ్నించుకోవాలి, ఆలోచించుకోవాలి. రక్షణ చాలా సమీపంగా ఉన్నది. విశ్వాసులమైన మనం రక్షణ చాలా సమీపం. ఎంతమంది మీ భర్తలు రాకుంటే వాళ్ళ కొరకు ఆలుగుతారు, తినకుండా ఉంటారు పోయి. ఇప్పుడు చర్చికి పోయినాక మీ పిల్లలు రాలే, మీ భర్త రాలే, మీ భార్య రాలే, ఎంతమంది ఉపవాసం ఉంటారు? ఉండమమ్మా, కష్టం. వాళ్ళు ఉంటారు, మళ్ళీ దయ్యం వాళ్ళకి ఇస్తుంది ఆ శక్తి. హల్లెలూయా. రేట్ చేస్తే దేవునికి స్తుతి చేయలేదు. హల్లెలూయా. గంభీర హల్లెలూయా, గంభీర హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యోనా నిద్రపోయాడు. ఏ విషయంలో నిద్రపోయాడు? దేవుని మాట వినకుండా నిద్రపోయాడు. ఏ విషయంలో నిద్రపోయాడు? యోనా ఆ పట్టణం నాశనం కావాలని నిద్రపోయాడు. దేవుడు ఆ పట్టణాన్ని రక్షించిన దేవుని మీద అలిగాడు ఆయన. నాకు ముందే తెలుసు ప్రభా. చూడండి 4వ అధ్యాయం చదవమ్మా. యోనా 4వ అధ్యాయం. రక్షణ పొందుకున్న పట్టణాన్ని చూసి ఏం చేస్తున్నాడు యోనా? బహు చింతాక్రాంతుడై ముఖం ముడిచేశాడు. ఇంకా దేవుని మీదే కోపం వచ్చేసింది. ఎందుకు రక్షించిన ప్రభా బిడ్డను? ఆ పట్టణాన్ని నాశనం చేయకుండా. ఇంకమ్మా, నేను నా దేశమందు ఉండగా ఇట్లు జరుగునని నాకు ముందే తెలుసు. నువ్వు బాగా కాపాడుతావు, ఆ దేశాన్ని నువ్వు కాపాడుతావు, రక్షిస్తావని నాకు ముందే తెలుసు. అలిగాడు, దేవుని మీద అలిగాడు. విశ్వాసులు అలుగుతుంటారమ్మా, విశ్వాసులు గులుగుతుంటారు. హల్లెలూయా. ఎంత గొప్ప ప్రవక్త, ఎంత గొప్ప ప్రవక్త. ఒక్క దినంలో దేశాన్నంతా రక్షణలోకి నడిపించిన ప్రవక్త. ఒక సమయం వచ్చింది, ఆయన ఆలోచన అలుగుడుకు తీసుకుపోయింది, ముఖం మార్చినట్టు చేసి. తొలగిపోవును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి దేవులారా, 3వ అధ్యాయం 1-2 వచనాలు చదవమ్మా. యోనా రెండోసారి దేవుడు యోనా ఇప్పుడన్నా పోను ఆయన, నా కొడుక, నా బిడ్డ అంటే పోయిండు. చదమ్మా. పదవచనం అదే దాంట్లో. ఈ నినివే వారు
తమ చెడనడతలను మానుకొని నిద్ర లేచిన యోన, దేవుని మాట విన్న యోన పోయి ప్రకటించడానికే ఆ నినివే పట్టణము చెడు నడతలను మానుకున్నారు. చప్పట్లు కొట్టి పచ్చండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మొదటి రాజులు 19వ అధ్యాయం 5వ వచనం. మొదటి రాజులు 19వ అధ్యాయం 5వ వచనం. ఇంకొక గొప్ప ప్రవక్త అయిన బలమైన ప్రవక్త నిద్రపోతుంది. ఎంతమందికి తెలుసుకోవాలండి నిద్రపోతున్న ప్రవక్త పేరు? చదువు. బదరి వృక్షము కింద ఎడబండిండమ్మా, కింద పండిండు. చెట్టు కింద హాయిగా చల్ల గాలికి పండిండు ఎర్ర ఎండలు. ఒక దేవదూత వచ్చి చాలు 850 మంది బయలు ప్రవక్తలను నాశనం చేసిన ప్రవక్త ఏలియా. దేవుడు కనపడ్డాడు. ఏలియా ఎవరు నీవంటే, దేవా నీ కొరకు రోషం కలిగిన సేవకుడు నేను, నీ ప్రవక్త నన్న ఏలియా. అగ్ని కురిపించి, కర్మేల్ పర్వతం మీద అగ్ని కురిపించి రాళ్లను, బుగ్గిని, కందకాన్ని, కట్టెలను, బలి పశువును బూడిద చేసిన ఏలియా, శక్తి కలిగిన ఏలియా, బలమైన ఏలియా, దేవుని ప్రవక్త అయిన ఏలియా అహబుతో అంటాడు, ఓ వర్షం వస్తుంది, అహబు నీ వెళ్ళిపో, వర్షం వస్తుంది. నీవెలా వస్తావు ఏలియా? ఆత్మ ద్వారా నేను వస్తా. అహబు రాజు రథం మీద పోయాడు, ఏలియా ఆత్మ ద్వారా రథం మీద వెళ్ళిన రాజు కంటే ముందుగా ఆయన పట్టణంలో ఉన్నాడు. అలాంటి ఏలియా ఒక దినం ఆయన భయంతో వణికిపోతున్నాడు. యెజబేలు ఒక స్త్రీకి భయపడ్డాడు. చెట్టు కింద కూర్చొని నిద్రపోతున్నాడు. చచ్చిపోతే బాగుండు అనుకున్నాడు. ఎంత గొప్ప ప్రవక్త! హల్లెలూయా. ఎంత గొప్ప వ్యక్తివమ్మా నీవు, ఎంత గొప్ప వ్యక్తివి సహోదరుడా నీవు. కానీ ఎక్కడ నిద్రపోతున్నాం? అవసరమా నిద్ర? ఎందుకు ఆ భయం? ఎవరో బెదిరిస్తున్నారు. నీ లోపల ఏదో భయం కలిగింది. ఒక మాట అన్నందుకు, యెజబేలు ఒక మాట అన్నందుకు, రాణి ఒక మాట అన్నందుకు ఆయనలో భయం కలిగింది, ఆయన మనసులో భయం కలిగింది, హృదయంలో భయం కలిగింది. ఆయన నిరాశ పడిపోయాడు. ఒక్క మాట ఆయన మనసులోకి తీసుకున్నాడు, ఆలోచనలోకి తీసుకున్నాడు, భయపడ్డాడు. ఆ చెట్టు కింద నిద్రపోతూ చచ్చిపోతే బాగుంది అనుకున్నాడు. ఆ తర్వాత ఆయన అద్భుతాలు చేయలేదు. చనిపోయిన వ్యక్తిని లేపిన ఏలియా ఆయన ఇంకా మళ్ళీ అద్భుతాలు చేయలేదు, ఇంకా అలాంటి కార్యాలు చేయలేదమ్మా. ఆయన నిద్రపోయాడు. ఆ బాధ్యత ఎలీషాకి అప్పగించాడు. అగ్ని రథాల్లో కొనిపోయాడు. వెళ్ళిపోయాడు ఎలీషా. ఆ సమయం దాటిపోకుండా సమయం సద్వినియోగపరచుకోవాలి. ఇప్పుడే సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి. దేవుని బిడ్డలారా, మన కుటుంబాలను, మన బస్తీని, మన సహోదరులను, బంధువులను దేవుడు సహాయం చేయను గాక. హల్లెలూయా. మూడోది, న్యాయాధిపతులు 16వ అధ్యాయం 19 వచ్చిన. న్యాయాధిపతులు 16వ అధ్యాయం 19 వచ్చిన. ఆమె తన తొడ మీద అతని నిద్రపుచ్చి ఒక మనుషుని పిలిపించి వాని చేత అతని తల మీది 7 జడలను క్షౌరము చేయించి అతని బాధించుటకు మొదలు పెట్టాను. అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయాను. చాలు. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు ఎవరని చెప్తారా? శాంసన్ ఎంత గొప్ప వ్యక్తి! సింహాన్ని నిలిచేశాడు. ఇంకేం చేసి 300 నక్కలు పట్టుకొచ్చాడు. ఒక్కడే పోయి 300 నక్కలు. ఎన్ని నక్కలు పట్టుకొచ్చాడు బాబు? పట్టుకొచ్చి ఒకదానితో ఒక్కొక్కటి కట్టి దాని మీద దీపాలు పెట్టి ఫిలిస్తీన్ల చేనులకు వదిలేస్తే చేనులన్నీ తగలబెట్టినాయి నక్కలు. ఒక నక్కను పట్టుకోలేము మనం. అలే ఎవరైనా పట్టిర్రా ఒక నక్కని ఇంతవరకు? ఇక్కడ పట్టినోళ్ళు ఎవరైనా నక్కని పట్టినోళ్ళు? నక్క అంటేనే జిత్తుల మారి. అలాంటివి 300 నక్కలు పట్టాడు చాలు.
హల్లెలూయా. ఒక పచ్చి దవడ ఎముక ఉంటుంది చూడు, ఆ దవడ ఎముక తీసుకొని 1000 మందిని చంపాడు. హల్లెలూయా. ఒక దినం ఆయన జీవితంలో వచ్చింది, ఒక వేశ్య తొడ మీద పండుకొని నిద్రపోతున్నాడు, ఒక స్త్రీ తొడ మీద పండుకొని నిద్రపోతుంది. హల్లెలూయా. అవునా కదా? ఏమైపోయింది? బలమంతా పోగొట్టుకున్నాడు, ఆయనున్న బలమంతా పోయాది, ఆత్మ వెళ్ళిపోయింది, 2 కళ్ళు పీకేశారు, గుడివాడైపోయాడు, బందీగా పట్టుకున్నారు. హల్లెలూయా. నిద్ర ఎంత భయంకరమైంది, నిద్ర ఎంత డేంజర్. విశ్వాసులకు నిద్ర ఎంత భయంకరమైంది. ఎక్కడో సాతాను పండబెట్టేస్తాడు. పండుకో, జో 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 లాలి లాలెమ్మ లాలి లాలి అని పాడరే యేసు సంఘానికి జో జో. హల్లెలూయా. దేవునికి మహిమ కలిగి ఒక శుభవార్త మీకు ఉదయం, ఒక శుభవార్త చదవమ్మా. 16వ అధ్యాయం 28 నుంచి 30 వరకు. అప్పుడు సంసోను యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేయి. ఇప్పుడు సంసోను ప్రార్థన చేస్తున్నాడమ్మా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకోమని. ఈసారి మాత్రమే నన్ను బలపరచు, నా 2 కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్కమారి దండించి పగ తీర్చుకొనడానికి కుడి చేతను ఒక దానిని ఎడమ చేతను పట్టుకొని నేను ఫిలిష్తీయులను చనిపోదుము గాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను లోనున్న జనులందరి మీదను పడెను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు సంసోనుకి అర్థమైంది, నేను నిద్రపోయి ఎంత తప్పు చేశాను. మేల్కున్నాడు, ప్రభు దగ్గరకు వచ్చాడు. ఎక్కడ వచ్చాడమ్మా? దేవుని దగ్గరకు వచ్చాడు. దేవా, ఈ ఒక్కసారి నన్ను క్షమించు, ఈ ఒక్కసారి నాకు ఆ శక్తి. పశ్చాత్తాపడ్డాడు, ఏడ్చాడు, ప్రభు దగ్గర మొర్ర పెట్టాడు. ప్రభువా, నేను తప్పు చేశాను ప్రభువా, ఒక్కసారి నన్ను క్షమించు. నా 2 కళ్ళ నిమిత్తం, ఏ కళ్ళు నన్ను పీకేశారో, ఏ కళ్ళు నేను చూడకుండా చేశాయో, ఏ కళ్ళు నా మనోనేత్రాలు మూసావో, ఏ కళ్ళు దేవుని చూడకుండా నా ప్రజలను చూడకుండా చేశాయో, ఆ కళ్ళ నిమిత్తం ఈ గుడికి ఆధారంగా ఉన్నటువంటి ఆ 2 స్తంభాలు, గుడికి 2 స్తంభాల మీద కట్టుకున్నారు ఈ ఫిలిష్తీయులు ఈ గుడి ఎట్లా కట్టుకున్నారమ్మా? 2 స్తంభాలు. ఆ 2 స్తంభాలు పెట్టి అటు చెక్కలు ఇటు చెక్కలు పెట్టి ఇక్కడ స్టేడియంలా కట్టుకున్నారు. 3000 మంది కూర్చునే ఒక పెద్ద గుడి కట్టారు వాళ్ళు ఫిలిష్తీయులు. కానీ ఆ గుడి అంతా వాళ్ళు ఎంత అద్భుతమైన ఇంజనీరింగ్ ప్లాన్ అంటే 2 స్తంభాల మీద నిలబడ్డారు. హల్లెలూయా. బ్యాప్టిస్ట్ చర్చ్ ఎన్ని స్తంభాల మీద ఉన్నది? నారాయణగూడ బ్యాప్టిస్ట్ చర్చ్ ఎంతమంది తెలుసు? ఎన్ని స్తంభాల మీద ఉంది అది? 6 స్తంభాల మీద ఉంది. ఇక్కడ 3, ఇక్కడ 3. హల్లెలూయా. ఆ బ్యాప్టిస్ట్ చర్చ్ కంటే ఇంకా బ్రహ్మాండం కట్టారు వీళ్ళు. 2 స్తంభాల మీద టెంపుల్ అంతా, గుడి అంతా ఆధారపడి ఉన్నది. కానీ దేవుని ప్రణాళిక వాళ్ళకి తెలియదు. ఆ 2 స్తంభాలే వాళ్ళు నాశనం చేస్తాయని వాళ్ళకి అర్థం కాలేదు. ఒక దినం వచ్చాడు ఫిలిప్, శాంసన్ వచ్చాడు. ఆ గుడికి ఆధారమైన ఆ 2 స్తంభాలకు నన్ను కట్టి అన్నాడు. ఇలా కట్టేశారు స్తంభాలకు. హల్లెలూయా. అక్కడ ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసి ఈ ఫిలిష్తీయులను
ఈ శత్రువును లేకుండా చేయడానికి నాకు శక్తి అన్నప్పుడు ఈ చేత బట్టి ఇట్లా అన్నాడు, ఈ స్తంభం విరిగిపోయింది. ఈ చేయి బట్టి ఇట్లా అన్నాడు, ఆ స్తంభం విరిగిపోయింది. గుడి కూలిపోయింది, 300 మంది చనిపోయారు. ఆ దినము ఆయన జీవితంలో చంపిన వాళ్ళకంటే ఎక్కువ ఒక్కరోజే పశ్చాత్తాపంతో దేవుని శక్తి పొందుకొని ప్రార్థించి ఆ దేవుళ్ళరా 3000 మందిని హతమార్చాడు. చప్పట్లు కొట్టే హల్లెలూయా. పోగొట్టుకున్న సమయాన్ని సద్వినియోగపరుచుకున్నాడు. ఆయన పోగొట్టుకున్న సమయాన్ని సద్వినియోగపరుచుకున్నాడు. ఎలా సద్వినియోగపరుచుకున్నాడంటే పశ్చాత్తాపంతో, ప్రాయశ్చిత్తంతో, తప్పు తెలుసుకొని నేను నిద్రపోయానా, నా తప్పు తెలిసింది అని దేవుని బిడ్డ శాంసన్ ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డాడో, ఓ దేవుని బిడ్డరా, శాంసన్ ఆయనకు శక్తిని బలం ఇచ్చాడు. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు నేను సిద్ధపరుస్తా ఉన్నాడు. పరిశుద్ధాత్మ శక్తి అన్ని శక్తుల కంటే గొప్ప శక్తి, అన్ని శక్తుల కంటే బలమైన శక్తి. పరిశుద్ధాత్మ శక్తితో నేను నింపుతా ఉన్నాడు. నీ చుట్టుప్రక్కల నెమ్మది ఇవ్వడానికి, నిన్ను అవమానపరిచే వాళ్ళను, హింసించే వారిని లేకుండా చేసేటట్లు. హల్లెలూయా. నీ కొరకు భయంకరంగా ఉన్నటువంటి వాళ్ళు లేకుండా చేసేటటువంటి శక్తి, పరిశుద్ధాత్మ శక్తి నీలో దేవుడు ఇస్తూ ఉన్నాడు. కళ్ళు మూసుకుందాం, ముక్కరిస్తాం. ప్రభా, మొక్కరిస్తాం. ఆ ప్రభా చూద్దాం. దేవుని బిడ్డ అడుగు ప్రభా, చెడ్డ దినాల్లో ఉంటున్నాం ప్రభా, భయంకరమైన దినాల్లో ఉంటున్నాం ప్రభా, చెడ్డ దినాలు ఉంటున్నాం ప్రభా. ఎక్కడ చూసినా ప్రభా చెడ్డ దినాలు. దినం వాక్యం విన్నాం ప్రభా, నిద్రపోతున్నాం ప్రభా, నిద్రపోతున్నాం ప్రభా. యోనాలాగా నిద్రపోయాం. యోనాను లేపావు ప్రభా, నన్ను లేపు ప్రభా. సంసను లేపావు ప్రభా, సంసను లేపావు ప్రభా. సంసన్ లాగా నేను కూడా పశ్చాత్తాపడుతున్నా ప్రభా. నా కొరకు ప్రభా నువ్వు శిలువలో రక్తం కార్చావు ప్రభా, నా కొరకు ప్రాణం దారపోసావు ప్రభా, నా కొరకు సమాధి చేయబడి తిరిగి లేచిన దేవుడు, నువ్వు పునరుద్ధానుడు ప్రభా, నువ్వు సర్వశక్తి కలిగిన దేవుడు, నువ్వు సమస్తం చాలిన దేవుడు ప్రభా. నన్ను కూడా ప్రేమిస్తున్నావు ప్రభా, యోనలాగా నేను గుల్గొద్దు సనిగొద్దు ప్రభా, యోనలాగా నేను ప్రభా సువార్త ప్రకటించడానికి ప్రభా, ఓ పట్టణమంతా రక్షణలోకి నడిపించడానికి, సంసన్ లాగా ప్రభా ఒక్క జీవిత కాలంలో ప్రభా, నా జీవిత కాలంలో అనేకులను రక్షణలోకి నడిపించడానికి పశ్చాత్తాపడుతున్నాను ప్రభా. నన్ను బలపరచు ప్రభా, నన్ను బలపరచు ప్రభా. ఈ దినం నేను సిద్ధపరుస్తాను, నేను బలపరుస్తున్నాను దేవుని బిడ్డ. ఓ దేవుడు నేను నేను ఇష్టం అంటే ఆయనకి ఎంతో ఇష్టం. నీవు నీ కుటుంబం అంటే ఆయన హత్తుకునే దేవుడు. నీవు నీ కుటుంబం ఎంతోమంది ద్వేషించవచ్చు, నిన్ను నీ కుటుంబాన్ని ఎంతోమంది వెలివేయవచ్చు, నిన్ను నీ కుటుంబానికి సహాయం చేయని వాళ్ళు ఎంతోమంది ఉండవచ్చు. ఈ ఉదయకాలం నీకు ఒక శుభవార్త. ఓ నిన్ను సహాయం చేయడానికి, నిన్ను నీ కుటుంబాన్ని ప్రేమించడానికి, సహాయం చేయడానికి ఆ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. పశ్చాత్తాపడితే చాలు. ప్రభా క్షమించు, నాకు ఆ శక్తి ప్రభా, సంసన్కి ఇచ్చిన శక్తి నాకు ఈ ప్రభా, నాకు ఆ శక్తి ప్రభా. అడుగుదాం మొరపెడదాం ప్రభా, నేను నిద్రపోవద్దు ప్రభా. ఓ నా మనోనేత్రాలు తెరవబడాలి ప్రభా. థ్యాంక్ యూ లార్డ్.